ఆ విశ్వాసం రంగేదో బట్టబయలు కావాలి. అందుకే పెను ఉపద్రవాలు లాంటి ఆపదలు చుట్టుముట్టినప్పుడు మౌనంగా ఉంటాడు, పట్టించుకోనట్టు ఉంటాడు, మొర విననట్టుంటాడు, అర్థం చేసుకున్నట్టు ఉంటాడు, నీ ఆవేదనని గమనించినట్టు ఉంటాడు, ఏమీ పట్టినట్టు ఉంటాడు. వాళ్ళ ముగ్గురిని బంధించి అగ్నిలోకి విసిరిందాకా అసలు ఏమైనా పట్టించుకున్నాడా? తెరా విసిరిన తర్వాత చూస్తే 4వ వాడుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు, అగ్నిలో ప్రత్యక్షమయ్యాడు. అదే సన్నివేశంలో ఒకవేళ మనం ఉంటే ఓయమ్మ ఎంత మొత్తుకుంటామో, ప్రభా ఎక్కడ నిద్రపోతున్నావు తండ్రి, ఈ దుర్మార్గులు నన్ను బంధించారు ప్రభా, మా ముగ్గురిని బంధించారు ప్రభా, అగ్నిలో అయిపోతున్నారు ప్రభా, 7 అంతలు అగ్ని మండుతుంది ప్రభా, నువ్వు ఉన్నావని ధైర్యం చేసిన ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం ప్రభా, ఇప్పుడు మాకు మూడింది నాయనా, ఏమైంది మా ప్రభా, నీ సహాయం ఏమైంది, నీ బలమైన బాహు ఏమైంది ప్రభా, అయ్యా తీసుకెళ్తున్నారు ప్రభు, అయ్యో అని గందరగోళం అయిపోయేది మన పరిస్థితి. స్తోత్రం. వాళ్ళు ఏం మాట్లాడలే, వాళ్ళు సీనియర్స్ కదా, వేసుకోండి. రాజు అయిన నెబుకద్నెజరు, వేడి మిగిలి అగ్నిగుండంలో నువ్వు మమ్మల్ని విసిరితే అందులోంచి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలా వేసుకోవాలి, అంతేకాని నువ్వు చెప్పిన దానికి మాత్రం మేము మొక్కమండి, అది పట్టు. అంతేగాని అన్నయ్య అంతకుముందు వచ్చాలే కానీ అన్నయ్య మా వాళ్ళు ఊరుకోవట్లేదు, అన్నయ్య మా వాళ్ళు ఊరుకోవట్లేదు, కులం అంతా ఎలేస్తాం అంటున్నారు, గుడికి రాకపోతే వచ్చి సాష్టాంగ పడకపోతే అవన్నీ చేయకపోతే ఒప్పుకోవట్లే అస్సలు, మా ఇంటి మీదకి వచ్చారు అన్నయ్య, అందుకని ఇంకా ఇక అది వదిలేసి ఇక ఇందులోనే ఇదవుతున్నావులే అన్నయ్య అని చెప్పి మళ్ళీ ట్విస్ట్ ఏందనుకున్నా, ప్రార్థన చేయండి అన్నయ్యో, నేనేం బోర్లు పడుతుంటాను, మీరేం ప్రార్థన చేయండి అన్నయ్య. ఏం పునాది అది, ఏం విశ్వాసం ఇది? నాసిరకం విశ్వాసం, అది స్థిరం లేని విశ్వాసం, అటు ఇటు కాని విశ్వాసం. అందుకే ఇట్లాంటి రంగులన్నీ బయటపడాలిగా మరి, లేకపోతే వీళ్ళు కూడా ఈ అటు ఇటు కాని వాళ్ళు కూడా రేపు వచ్చి బహుమానం కాడ నిలబడరు, ఈ అటు ఇటు కాని వాళ్ళు కూడా రేపు వచ్చి బహుమానం దగ్గర నిలబడరు. అందుకని అసలు ఏది ఒరిజినల్ సరుకు ఏది డూప్లికేట్ సరుకు తేలాలగా. అందుకే మొత్తానికి గాలి వాన వరదలు తప్పదు, టోటల్గా మాకు అగసాట్లోనే చెబుతున్నావు, అదేగా. మీకేంది, క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కనికి అగ్ని పరీక్షలు తప్పదు. ఈ మాట సాక్షాత్తు బైబిల్లోనే రాస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం